రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. సమస్యల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులను అక్రమంగా అరెస్టులు చేయడం సరికాదన్నారు. ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కాలని చూడటం అప్రజాస్వామ్యమని హెచ్చరించారు. ఇండస్ట్రియల్ కారిడార్లో భూములు కోల్పోతున్న రైతులను కలిసేందుకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టును ఖండించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అక్రమంగా గృహ నిర్బంధం చేయడం సరికాదన్నారు. ప్రశ్నించే గొంతులను పోలీస్ బలంతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఇండస్ట్రియల్ కారిడార్లో భూములు కోల్పోతున్న రైతులను కలిసేందుకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేశారు పోలీసులు. అప్పా జంక్షన్ దగ్గర హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు అరెస్టును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు యత్నించాయి. పోలీసుల కాన్వాయ్కి అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు కార్యకర్తలు. అంతకుముందు కోకాపేట్లోని హరీష్ రావు నివాసం దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన హరీష్ రావు అరెస్టులు చేసిన రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి పరిగికి బయలుదేరారు. ఈ కష్టాల్లో ఉండేటువంటి రైతుల్ని మాట్లాడించడానికి, పలకరించడానికి కూడా పోయేటువంటి విధంగా ఇలా మానవ హక్కులను కాలరాస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం మేము మాట్లాడే హక్కు లేదా మాకు? అక్కడ ఆ బాధతో గత కొన్ని వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు పరామర్శించడానికి, భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యం చెప్పడానికి కూడా వెళ్ళలేకుండా నడి రోడ్డు మీద ఇవాళ శాసనసభ్యులను, బీఆర్ఎస్ నాయకులను అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో సీఎం రేవంత్ గెలవడం కాదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందన్నారు. పరిగిలో రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా అరెస్టు చేయడంపై సీరియస్ అయ్యారు హరీష్. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైతాయి అన్నావు. అయినాయా అమలు? 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తాను, 900 రోజులైంది, ఏమైంది అని ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం. ప్రజలకు అర్థమైంది. నువ్వేదో మళ్ళా గెలుస్తా అని పగటికల్గా అంటున్నావు, ఏడబోయినా చెప్తున్నావు. నువ్వు గెలుసుడు కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు వచ్చేది సింగిల్ డిజిట్. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని తొలగించే కుట్ర చేస్తోందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల మీద కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఉపాధి హామీ పని దినాలను సగానికి తగ్గించారని తెలిపారు. పేద ప్రజల నోటికాడ కూడు లాగేసుకుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీతో కొట్లాడి ఉపాధి హామీ పథకానికి నిధులు తేవాలని డిమాండ్ చేశారు కవిత. लेकिन आज जो भाजपा सरकार है यूनियन गवर्नमेंट में, उन्होंने इस एक्ट को बदल के इसको सिर्फ एक मिशन बना दिया, एक प्रोग्राम बना दिया, यानी जो कॉन्स्टिट्यूशनल प्रोटेक्शन था उसको निकाल दिया गया है. उसके लिए पैसा देना जरूरी है और मैं भाजपा सरकार से मांग करती हूँ, आप पैसे दीजिए और ये जो नौजवान बच्चे हैं जो सहायक है, रोजगार सहायक है, उनको जॉब गारंटी दीजिए, उनको लेबर कोड के दायरे में लेके आइए. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయకపోతే జనం తిరగబడతారని హెచ్చరించారు.